దీవున్నది పుట్టక పుట్ట దీవున్నది నాయన నాకు దీవు లేదా దేవత నీ ఈడు చూడబోతే చిన్న ఉన్నది బుద్ధి జ్ఞానం చూడబోతే పెద్దగున్నదే అమ్మా కంచుకుప్పల కూడా ఏలవాడు మహారాజు వలనాడు కనుక పుట్టు కురుసారు పుట్టుకవడం పంపిండు రేణుక ఒకవేళ మనటువంటి పెరిగి పెళ్లిడికి వచ్చినాడు తనకి ఇచ్చి లగ్గనేమని చెప్పి మాట తీసుకున్నాడే అమ్మ బిడ్డ రేణుకాదేవి గడవండి కార్తవీర మాలనికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేసేదాను రామ రామ కళ్యాణం చేసేదాను రామ రామ నాయన గంగమయ్య కంచుకుప్పల కోటంలో రాక్షస బలిగానికి అధిపతి దాదండలో మనమేమో దేవతలకు లాంటి నేనుగా ముందు అడవిలను నాయన గడవండి లగ్గం నేను వేసుకోండి నేను పెద్ద అటువంటి లగ్గం వేసుకోవాలని పెద్దవాది పెడుతున్నా అలనాడు ఎండుకున్న కైలాసం లోపల మనటువంటి 12 యోజనాల గంట స్తంభం నాటాలి రెండు లగ్గం వాడేవాళ్ళు మన స్తంభాన్ని పుట్టుకో గాలిలో ఎగిరాల గంట కొట్టాలి నాయన గంటనాలు బంద్ కాకముందు 7 సముద్రాలు తిరగాలి మన అటువంటి కనుక 70 ముళ్ళదేమో తలపాక చుట్టాలి అప్పుడు పుట్టిన చెంగల్ల చామంచి పుష్పం దేవాల పంచకొండ లింగాల పూజ కట్టాలి లగ్గముల బట్టి రణవేలు సోకిస్తే ఎల్లమ్మ లగ్గం అంట రణవేలి మోగావాలి రామ రణవేలి మోగావాలి రామ రామ గట్టయితే లగ్గం వేసుకుంటా లేకపోతే లేదు కాజు మీద కాజమంత కాజాడు జగత్తులో జంగల్ల గోడ మీద ఉండనాయన నీకంటే ఎక్కువ నాకేమున్నదని చెప్పి స్వయంవరం ఏర్పాటు చేసిన అందరాలు చేదాకా ముట్టరాలు చేత ముళ్ళు అందుకోని గిరగిర పరవాడు రాసుడు సంగమా కరపత్రాలు రాజు ఒకవేళ ఉత్తరాన ఊర్లో కూడా దక్షిణ ధర్మపురి మరడు తూర్పు డుల్లారు పరణ బల్లారు దేశము తిరుకుండా గణపత్రాల వంతగా కోట ఏలవాడు కార్తవీర మహారాజు కల్లవారు చూసరే అమ్మా అరదే గంగమయ్య మాట తప్పిన వాడ వైద్యువి నాకే చిలకం ఎదురనే బియ్యాల స్వయంవరం పెట్టినవా స్వయంవరం ఎంత స్వయంవరం లెక్కెంత పరమెంత నల్లడే కార్తవీర మహారాజు రణవేరి నాదుల్లారు అడుగుతుంది రేణుకా ఎల్లమ్మ ఇదేనా రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ పెట్టిన పద్దవాది పరవెంత ఎల్లమ్మ లెక్కెంతన్నాడు కార్తవీరుడే గగనమంత ఎగిరిను మనటువంటి 6 విధాలుగా కార్తవీర మహారాజు ధరణ మీద పడ్డాడమ్మ రామ రామ ధరణ మీద పడ్డాడమ్మ రామ రామ కార్తవీరుడు చూసింది అమ్మవారు రేణుగా పండు తెరిచి ఎల్లమ్మ పక్కునవే తెలిసి ఎల్లమ్మ పక్కునవే నేను ధరణ మీద పడితే మనటువంటి పనులు తెలిసి పక్కున విధివీరేగా దేవి పృథవిలో నీకు లగ్గం కాని లగ్గమైతే నేను నాగవెల్లి కాని బామా ఆ నాగవెల్లి అయినట్టుంటే సతిపతి సంసారం జననీయ కంసాల జననీయ మంచాల వండనీయ చుట్టూ కాడు పెట్టిన చెరుతు మాట్లాడు కార్తవీరుడమ్మా కార్తవీర మహారాజు గురుడా ఆడికెళ్ళి కార్తవీర మహారాజు వెనుక మళ్ళీ వెళ్ళిపోయిన వాడు మీద ఎల్లమ్మో మీద గాలి కొట్టిన మామిడోరే కడ చిన్న పోయినది రామ రామ
తెంపిన మల్లెరీదు గారేనుగా తిరిగి తక్కువైనది గారేనుగా భగవంత ఏదో ఎల్లమ్మ పదవాది పెడితే ఏ రాజు గెలవడా అంటేనే ఈ పృథవి లోపల ఈ యొక్క జన్మలోన యోగం వల్ల నాకు లేదా నేనేమి చేతుడుల్లా ఓ దేవుడు ఏ రాజు గెలవడాయే పదవాది ఏ రాజు గెలవడాయే పదవాది రాత మీద రాళ్ళు కొట్ట ఓ దేవుడా చిన్నాయన బ్రహ్మదేవా బ్రహ్మదేవా నాకు ఏమి రాజరాజువయ్యా చిన్నాయన అమ్మవారు రేణుగా గరేనుగో రంధ్రాల మాల మీద ఎల్లమ్మ ఉడపోయ్యలాగినదే గారేనుగో కన్నీరు నీతున్నది ఇరుంపుల్లో కైలాసమ ఇట్లా ఉండగా ఈడి దగ్గరగా తెలుదురు పట్ట మీద వాళ్ళు గౌతరాదు భార్య అమ్మ కొడుకుల 7 కుమారుల అందరికన్నా పెద్దవాడు జమదగ్ని ముని రాజుడే అదే 6 తమ్ముల లగ్గమైంది మరి అటువంటి అందరికన్నా పెద్దవాడు జమదగ్ని ముని రాజుకు తండ్రి చేసిన పాపాలు తల మీద ఉన్నాయి 7 పాపాలు నివారణ అయితేనే మరి అటువంటి ఏమి కళ్యాణం అవుతుందని వేద శాస్త్రుడు చెప్పినాట జమదగ్ని ముని రాజు తండ్రి చేసిన పాపాలు 7 పాపాల పాండవురాన్ని తినబెట్టుకొని పడవి లోపల వెళ్ళిపోతున్న దేవతల పాలన చేసి గంగమైలావు కాళింగాలపడి లోపల దిగబడ్డది జమదగ్నిముని రాజు చేతులున్న పూర్ణాగ బెత్తముతోటి కామధేనుని కాపాడిండు కామధేనుని కాపాడినప్పుడే 3 పాపాలు దొరికిపాయరా కామధేను కళ్ళబాలు చూసింది అయ్యా పాఠశాలని ఆపదేంటి సాపదేంటి అన్నప్పుడు 6 తమ్ముడు లగ్గమైన నాకు లగ్గమైతలేదని ఒకవేళ జమదగ్నిముని రాజే అటువంటి మాట చెప్పగా అయ్యా జమదగ్నిముని రాజా నన్ను కాపాడినప్పుడు నీ పాపాలు దొరికిపోయినాయి నీరుగా మరణం కైలాసం తీసుకుపోయి కళ్యాణం చేసేదా జమదగ్ని కళ్యాణం చేసేదాను రామ రామ జమదగ్ని ఎంట పెట్టుకోవాలి మరి కాదుగా కైలాసం తీసుకొచ్చింది రామదేవుడువా కైలాసం లోపల గురుడా పెట్టిన పద్దవాదిని చెప్పిందాట అయ్యో జమదగ్నిముని రాజా ఎల్లమ్మ పెట్టిన పద్దవాది శివుడి బిడ్డ మరణ శివునెల్లి మాత పద్దవాది కలిసి ఎల్లమ్మను లగ్గమాడాలని చెప్పగా జమదగ్నిముని రాజు కొండలకు పిల్ల ఉన్నది జల్లమన్నది అమ్మ కామదేవుడా 10,000 దండమమ్మ నేను సామాన్య సాధు రూపును ఉన్న ఒకవేళ కలిగిన దేవతల పద్దవాదిని ఎట్లా గెలవాలంటే ఆ కామదేవుల కల్లవారు చూసి ఏమంటది కనుక అయ్యో జమదగ్నిముని రాజా నేను దేవతలతో సమానమైన మనడు శివగంగి మైలావుడి కామదేవులున్నా లోపల 33 కోట్ల దేవతలు లీనమై ఉన్నారయ్యా 60 కోట్ల గాలి నేను ముగ్గ పట్టుకుంటా బయటకు వదిలినప్పుడు గాలిలో ఎగిరాలే గంట కొట్టాలి గంటలాది మంది కాదు 7 కోటి సముద్రం అంటే ఆడి నేను నోరు తెరుస్తున్నా నా గర్భంలో పోవాలి 4 డొక్కలు నీళ్ళ డొక్క మీద డొక్క మనలో 4 డొక్కలు కలిసి తిరిగినట్లయితే 7 ధర్మపురంలో లేక ఈ 7 సముద్రాలు అయితే లేకుండా గర్భంలోకి వెళ్ళేటువంటి కలిగినాడు గర్భం లోపల పెద్ద పెగులు వచ్చి కదా పెద్ద పెగుల తల బాగా అవుతున్నది గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలి ఆవు పిల్ల పసిలేగా పాలు చీకుతున్నది పాలను దేవాలయన పళ్ళకు పూజ కట్టాలి గదిగా పంచకోడలింగాల పూజ అవుతున్నది అదే పరమతోడి మన లక్క గోల మీద లక్క గోల వంటి 40,000 మీద తెప్పకూడదు ఎల్లమ్మ లగ్గమంట మోగుతున్నది కొడుగా చెప్పినట్టు గాలి లోపల ఎగిరిండు మరి అటువంటి ఆవు గర్భంలో పోయిండు 4 డొక్కలు కలిసి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చిండు మరి అటువంటి 70 పుల్ల తలపాగరే ఒకవేళ ఆవు పాలు విన్నాడు మరి అన్నాడు కనుక మరి పాలనూరుకు తోటి పళ్ళ పూజ కట్టిండు పూల కట్టిండు జమదగ్ని రణవేరి మీద పోగొట్టడం వల్ల ఎల్లమ్మ లగ్గం అంట రణవేరి మోగేనా పద్దవాది గెలిచింది అనుకోని అమ్మవారిగా పూలహారాలు పట్టుకుంటే ఎల్లమ్మ
లోపల బారణ గడ్డ ఉంది మూరడి మీద ఉన్నది ఒక వెళ్ళ కనుక ఆ ముగ్గురు ఎన్నికల మూదాల పొడుగు సంకర ఎన్నికల సాదాల పొడుగు అంత విధానం ఆడడం చిన్న ఘోర పొడుగు పిల్లలు గుడ్డగొచ్చి వాడున్నారు అయ్యో మన వెనుక ఇళ్ళమ్మ కళ్ళ వాళ్ళుతుంది అయినా పర్వాలేదు నేను పెట్టిన పదవాళ్ళు దగ్గరే గెలిచి ఎటువాడు మొగడని ఎక్కియరాదు గుడ్డివాడు మొగడాని గుప్పియరాదు నా పూజ కొద్ది పురుషుడు ఈ జన్మ గిద్దరే అనుకున్నది ఎల్లమ్మ కూరగాయల అరకల వేసింది రేణుగా పట్టుకోవడంగా బ్రాహ్మణులు 100 మంది వేద మంత్రాలు అంగరంగ వైభవం ఎల్లమ్మ కళ్యాణం చేస్తూ ఉన్నది